ఎకరాలు. నా పేరు గంటా శ్రీకాంత్. నాకు కొడాలి రామకృష్ణ అనే వ్యక్తి నాకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పేసి డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్కి డాక్యుమెంట్ కూడా తయారు చేసి లోన్ అంతా నాతో కట్టించుకొని మోసం చేసి దగ్గరగా 2.5 సంవత్సరాల పైనుంచి ఇబ్బంది పెడుతున్నాడు. ఇంటికి వచ్చి అడుగుతుంటే సీసీ కెమెరాలు పెట్టి 100 డైల్ చేసి బెదిరిస్తున్నాడు. మా మీద కేసులు పెడుతున్నాడు. నేనేమో బయట తెచ్చి అప్పులు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. అడుగుతుంటే ఇది కాదు కానీ బెదిరిస్తా అన్నాడు. మేము తిరిగి ఇసుకుపోతున్నాము. పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాను. కనుక మీరన్నా మాకు న్యాయం చేస్తారని మీ వద్దకు వచ్చి ఉన్నాము. మీరే మాకు తగు న్యాయం చేయాలని కోరుచున్నాము. వ్యాపారం అని చెప్పేసి ఇసుక వ్యాపారం అని చెప్పేసి మభ్యపెట్టి డబ్బులు తీసుకుంటున్నాడు జనాల దగ్గర. నాకు విజయవాడ ఒక మిత్రుడు ద్వారా పరిచయం అయ్యాడు. ఆ మిత్రుడు ఇదిగో బ్యాంకులో ఉన్నాయి డబ్బులు కట్టేసి అమౌంట్ ఇస్తాను అడ్జస్ట్మెంట్ కానీ తీసుకొని చెప్పి ఇసుక వ్యాపారం చేసేసి ఇసుకే డబ్బులు తీసేసుకొని వాడు అందరి దగ్గర ఇట్లాగే మోసం చేస్తూ ఉంటున్నాడు. అట్లాగే 5-6 బాధితులు ఉన్నారు నాకు తెలిసిన. నాకు రాము అనే మిత్రుడు ద్వారా పరిచయం అయ్యాడు. అతను ఏం చెప్పాడంటే ఇది వేరేది అడ్జస్ట్మెంట్కి అని చెప్పేసి ఫ్రెండ్లీగా అడిగి తీసుకున్నాడు. తర్వాత అదే చెప్పి వేరే సైట్ రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి అది చేయలేదు. తర్వాత ఇక్కడ నాకు హైదరాబాద్ ఖరీదైన ఇల్లు ఉందని చెప్పేసి అంతా లోన్ కట్టించుకొని మాతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా రెడీ చేసి ఒరిజినల్ పేపర్స్ నాకు ఇప్పించాడు. లోన్ కట్టేసి రిజిస్ట్రేషన్కి వెళ్తే తీరా రిజిస్ట్రేషన్ అవ్వలేదు, ఇంకొక లోను పెండింగ్లో ఉందని చెప్పి అతను తెలిసి కూడా మాతో కట్టించి ఆ రిజిస్ట్రేషన్ అవ్వదని చెప్పి మా దగ్గర డబ్బులంతా లాగేసుకున్నాడు. తర్వాత అప్పటి నుంచి ఇదిగో అని బెదిరిస్తున్నాడు. అడుగుతుంటేనేమో ఇంటికి వచ్చి అడుగుతుంటేనేమో 100 డైల్ చేసి పోలీసులను పంపించి మా మీద కేసులు పెట్టిస్తున్నాడు. మాకు అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాము ఏమీ చేయలేక. అందుకని మీ ముందుకు వచ్చి మా గోడు వినిపించుకుంటున్నాము. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. దగ్గరగా అందరికీ సుమారు నాకు తెలిసి నాకు దగ్గరగా 1,93,00,000 ఇవ్వాలి. వేరే వాళ్ళకి ఒక 50 లక్షలు, వేరే వాళ్ళకి ఒక 2 కోట్లు ఇవ్వాలి, వేరే వాళ్ళకి 1 కోటి రూపాయల దాకా ఇవ్వాలి. ఇవన్నీ నాకు సేల్ డీడ్ చేసి సేల్ డీడ్ అండి. ఇది అగ్రిమెంట్ ఇదండి. అగ్రిమెంట్ 2021 అండి. ఇవన్నీ డేట్లతో సహా చేసాము. ఇది అగ్రిమెంట్, ఇది సేల్ డీడ్, ఇదేమో ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఇది అగ్రిమెంట్ అండి. మీరు ఇంట్లో పోతే ఏమంటున్నారు? ఇంట్లో పోతే 100 డైల్ చేసి కేసులు పెడుతున్నారండి. కేసు అయిందా ఇంతకుముందు ఏమన్నా? అంతకుముందు వేరే గట్టి కేసు ఒకటి పెట్టించారు, దౌర్జన్యం చేస్తున్నారని పోలీసులు తెలుసుకొని చెప్పేసి నేరేడుమెట్ల పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా పోలీసులు కూడా ఇంటికి వెళ్ళొద్దని చెప్తున్నారు. మరి మా బోర్డు ఎట్లా అండి, మాకు డబ్బులు ఎట్లా అంటే మీరు కోర్టులో చూసుకోండి, అది చూసుకొని ఇది చూసుకోండి అని చెప్తున్నారు. ఇన్నాళ్ళ నుంచి మాకు న్యాయం జరగకుండా తిరుగుతూనే ఉన్నాం. ఎస్ఐ గారు ఎవరు? అప్పుడు ఎస్ఐ గారు సంతోష్ కుమార్ గారు, సి నారాయణ స్వామి. అప్పుడు మాట్లాడాము. అతని మీద ఆల్రెడీ 6-7 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి నేరేడుమెట్ల స్టేషన్లో. ఇతను పెద్ద చీటర్ అని తెలిసింది మాకు. ఇప్పుడు వెళ్తే ఏమన్నారు? ఇప్పుడు ఇవన్నీ కెమెరాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఏమంటున్నారు? ఏం లేదు, వెళ్తే 100 డైల్ చేసి చూస్తుంటే ఏదో మా భార్య మీద ఇది చేశారు అది చేశారు అని చెప్పేసి తప్పుడుగా ఇది చేస్తున్నాడు. మా భార్యని ఇది చేశారు అది చేశారు అని చెప్పేసి తప్పుడు విధంగా ప్రవర్తించి ఇస్తా అని చెప్పి ఇంటికి పిలుస్తాడు వేరే కాంటాక్ట్ నంబర్స్ తోని. సరే ఇస్తాడు కదా, ఎంతో కొంత ఇస్తాడు, మళ్ళీ మిగతా విషయాలు ఏమన్నా మాట్లాడతారేమో అని చెప్పేసి మేము ఇంటికి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ భార్యని మా చేయి పట్టి గుంజిందో, ఆమెను చూసినావు, ఆయన ఆడ చూసినావు ఈడ చూసినావు అని అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా పోలీసు వాళ్ళకి అప్పుడే ఇది చేసేసి మా మీద మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంటాడు. కానీ అక్కడ మేము పోయింది లేదు, చేసింది లేదు, ఆడు ఇచ్చింది లేదు, మేము తీసుకుంది లేదు. కానీ వాడు పెద్ద చీటరు. కానీ అందుకోసం అనేసి మళ్ళీ కూడా ఇయ్యాల కూడా అట్లానే చేస్తాడేమో. ఇప్పుడు ఆయన పిలిచాడో మేము వచ్చినాము, ఇప్పుడు వచ్చి విషయం లేడు. సరేలే అని చెప్పేసి మేము మీడియా వాళ్ళని అందరినీ పిలవడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన అట్లానే ప్రవర్తిస్తాడు. వాళ్ళ భార్య గుంజినవు చేసినావు అని చెప్పి అని అంటాడు. మాకు పైసలు ఓడొకటి, మళ్ళీ నిందలు ఓడొకటి అట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి మీడియా వాళ్ళ సహాయం తీసుకుంటున్నాం అన్నమాట. కెమెరాలు అన్ని పెట్టేసి ఇంట్లోకి వస్తున్నాను చెప్తాడు. కెమెరాలు అన్ని పెడతాడు, ఇంట్లోకి రమ్మని చెప్తాడు, డబ్బులు ఇస్తా అని చెప్తాడు, కూసబెట్టి మాట్లాడిన తర్వాత మెల్ల నువ్వేందన్నా నువ్వు మా భార్యని ఈడ చూస్తున్నావు ఆడ చూస్తున్నావు అట్లా మాట్లాడుతున్నావు, ఇట్లా ఆడ మనం చూసింది లేదు, ఆడ మాట్లాడింది లేదు, చేసింది లేదు. మళ్ళీ డబ్బులు ఇవ్వన్నా నువ్వు అనేసి అంటే డబ్బులు అడుగుతున్నావు ఏందని అంటాడు. మళ్ళీ ఆయన్నే పిలుస్తాడు, ఆయనే ఇది చేస్తాడు. మొత్తం అన్ని పిచ్చకుంట్ల వేషాలు వేస్తాడు పిలిపించుకొని. మరి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మాకు డబ్బులు ఇస్తాను పిలిచి మేము ఇలా దూరం నుంచి వచ్చినాం, విజయవాడ నుంచి.
మరి ఇప్పుడు ఆయన డబ్బులు ఇచ్చే వరకు మాత్రం మీ నుంచి కదిలేదే లేదు. ఇవాళ ఏది జరిగినా కూడా ఇవాళ మేము ఏమైనా ఓసుకొని ఇలా చచ్చిపోయినా కూడా వాడే బాధ్యుడు. అంతే, మా డబ్బులు మాత్రం మాకు కంపల్సరీ రావాల్సిందే. ఇవాళ కోట్లు పైసలు లేని పొజిషన్లో కూడా మేము కోట్లు బయట నుంచి గుంజుకొని వచ్చి ఇవాళ మేము ఒక ల్యాండ్ మీద పెట్టినాము అని అంటే అప్పులు తీసుకొచ్చి పెట్టినాము. మా దగ్గర బ్యాంకులలో ఉండి మేము పెట్టలేము. కాబట్టి ఇవాళ మేము పైసలు ఇచ్చే వరకు పోయేది లేదు. వేరే బాధితులు కూడా వస్తున్నారు. మరి ఇట్లా ఎంతమంది ఉన్నారు మీరు ఎంతమ్మా? ఇప్పుడు ఒక 5-6 మంది దాకా ఉన్నారు. 5-6 మంది కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా అంద వేలో ఉన్నారు, వస్తున్నారు. మరి ఇల్లు అమ్మాడని తెలిసింది, ఇల్లు అమ్మాడు అన్నట్టున్నారు మీరు. యా, అమ్ముతే మా పైసలు మాకు ఇచ్చేయాలి. ఎవరికైనా అమ్ముకోరు, మాకు సంబంధం ఇల్లు లేదు. మాకు ఆల్రెడీ మేము ఒకసారి చీటింగ్ మోసపోయినాము. ఇంకా మాకు డీలింగ్ వద్దు, ఏమొద్దు. మా పైసలు మాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతాం. మాకు ఇల్లు వద్దు, ఏమొద్దు, అవసరం కూడా లేదు. ఇల్లు లేటెస్ట్గా మాకు తెలిసిందంటే వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారని తెలిసింది. అదొక ఒరిజినల్ పేపర్స్ మాత్రం మా దగ్గర ఉన్నాయి. మరి ఆ రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందనేది మాకు తెలియాలి. ఏంటి అంత చీటర్ అన్నమాట మనవాడు.